వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తాను కార్యకర్తలకు ఆదుకుంటానని తాను జగన్ 2.0లో పూర్తిగా విభిన్నమైన వైఖరి తీసుకుంటానని కార్యకర్తలను అనేక రూపాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వ అధికారులు పీడిస్తున్న పీడన నుంచి వారిని విముక్తం చేస్తానని ప్రకటించడం మీద పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ఒక మంత్రి గారు అయితే ఆయన మీద చాలా అవాంఛనీయమైన వ్యాఖ్యానాలు చేశారు. ఏదో జగన్ ఇంకా ఏదో సైకోగా మారటమే 2.0 అన్నట్టుగా మాట్లాడారు. ఇక ఆమె విజ్ఞతగా వదిలేస్తాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేవారు కూడా ఈ ప్రకటన తర్వాత జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను ఆదుకుంటాను, పార్టీని బలోపేతం చేస్తానన్న ప్రకటన తర్వాత వారు కూడా స్పందిస్తున్నారు. వారి స్పందనలు వాట్సాప్ మెసేజ్ల మీద మెసేజ్లు వస్తున్నాయి. అందులో ఒక్క వాట్సాప్ మెసేజ్ ఆసక్తికరంగా ఉంది, ప్లస్ ఉపయోగకరంగా ఉంటుంది. పార్టీకి, కార్యకర్తలకు, నాయకుడు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కార్యకర్తలు ఏమనుకుంటున్నారో నాయకుడికి తెలియాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ అంశాలను చర్చకు పెట్టడం మంచిది. వాట్సాప్ పంపించిన ఆయన ఏమంటారంటే, కార్యకర్తలకు అండగా నేనున్నా అని 15 ఏళ్లుగా చెబుతూనే ఉన్నారు. గత 5 ఏళ్లుగా కార్యకర్తలకు న్యాయం చేయలేదని మీరే చెబుతున్నారు తాను అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు కొత్తగా కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి మళ్ళీ నేను అండగా ఉంటా, కార్యకర్తలకు ఎంత మంచి చేయగలనో చేసి చూపిస్తానంటున్నారు. మంచిదే, కానీ ఏ విధంగా మంచి చేస్తారో చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. ఇప్పటికీ ఎలాంటి స్పష్టత లేని ప్రకటనలు ఓకే. మున్ముందు ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ నిర్దిష్ట హామీలు, కార్యకర్తలకు మేలు చేసే వ్యవస్థ ఎలా పనిచేస్తుందనే విషయంపై స్పష్టత రావాలి. కార్యకర్తలకు కనీసం బీమా సౌకర్యాన్ని కల్పించగలరా? తెలుగుదేశం పార్టీ ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది. లోకేష్ దీనికి క్రెడిట్ కూడా తీసుకున్నాడు. మీ చుట్టూ ఉండేవారికి లేదా రీజనల్ కోఆర్డినేటర్ల దగ్గరగా ఉండేవారికి కాకుండా కార్యకర్తలు కూడా సహాయం చేసే విధంగా ఏమైనా చేయగలరా? మీరు మీ కాలంలో చేసిన వర్కులకు సకాలంలో బిల్లులను చెల్లించలేదు, ఇప్పుడు చెల్లించగలరా? కార్యకర్తలు అంటే ఎవరు ఉండరు. ఊరి సర్పంచ్, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు వారి కింద పనిచేసే వ్యక్తులు. గత 5 ఏళ్ల పాలనలో సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చారు. వారికి కేటాయించాల్సిన నిధులను కూడా పథకాలకు వాడుకున్నారు. కోట్లకు కుమ్మరించి వారు ఎన్నికల్లో గెలిచారు. ఆ తరువాత వారిచే పనులు చేయించుకొని బిల్లులను చెల్లించకుండా వారి పరిస్థితి మరింత దిగజార్చారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీల పరిస్థితి కూడా దాదాపు ఇదే. వీరు బాగుంటేనే తమ వద్ద పనిచేసే ద్వితీయ శ్రేణి కార్యకర్తల కనీసం ఒక ఇల్లు, ఒక రేషన్ కార్డు, ఒక ఆరోగ్యశ్రీ కార్డు ఇప్పించుకోగలుగుతారు. గత 5 ఏళ్లలో సర్పంచులకు, లబ్ధిదారులను సిఫార్సు చేసే అధికారం లేకుండా వాలంటీర్ల చేతికి పూర్తి అధికారాలు ఇచ్చారు. ఈ వ్యవస్థను ఎలా మళ్ళీ బలోపేతం చేస్తారో వివరించాల్సిన బాధ్యత మీపై ఉంది. రీజనల్ కోఆర్డినేటర్ల వ్యవస్థ, అందులో 4 తప్ప కనీసం ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి మొదటి 4 ఏళ్లుగా సులభంగా అపాయింట్మెంట్ కూడా దక్కింది లేదు. మీరు ఆ 4 తప్ప ఎవరితోనూ మాట్లాడారా? కార్యకర్తల నుండి వచ్చే ఫీడ్బ్యాక్ అవసరం లేదా? వారి నుండి క్షేత్రస్థాయిలో జరిగే అంశాల మీద ఫీడ్బ్యాక్ తెలుసుకునే ఓపిక, ఆసక్తిని పెంచుకోగలరా? కార్యకర్తలు కనీసం పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళి తమ సమస్య చెప్పుకోగలిగిన వ్యవస్థ, వినటమే కాకుండా వారి సమస్య పరిష్కారానికి కృషి చేసే వ్యవస్థను ఏర్పాటు చేయగలరా? కార్యకర్తలు కేంద్ర కార్యాలయానికి వెళ్ళి ఓ ముద్ద అన్నం తినగలిగే స్వాతంత్రం ఇవ్వగలరా? ఈ వ్యవస్థను తెలుగుదేశం వారు ఏర్పాటు చేసినట్లున్నారు. కొంతమంది కార్యకర్తలు, నేతలు అక్కడక్కడ వేధించిన సందర్భాలు ఉన్నాయి. 10 ఏళ్ల పాటు సోషల్ మీడియాలో టీడీపీపై యుద్ధం చేసిన రఘుసింహాద్రి వంటి వారికి కేంద్ర కార్యాలయం నుండి ఒక్క విషయంలో బెదిరింపులు వెళ్ళాయి. 10 ఏళ్ల పాటు కష్టపడ్డ వ్యక్తితో మాట్లాడే పద్ధతి ఒకటి ఉంటుంది. ఇలా సొంత వారిని ఇబ్బంది పెట్టకుండా ఎలాంటి చర్యలు తీసుకోగలరు? ఇలా అండగా ఉండగా భరోసాగా ఉంటా ఎలా చేయాలో అలా చేసి చూపిస్తా. ఇవి అస్పష్ట ప్రకటనలే. వీటి వల్ల కార్యకర్తల నుండి మీరు ఆశించే ప్రయోజనం వనగూరదు. వైఎస్ఆర్ గారి మాదిరిగా ప్రతిరోజు 1 గంట పాటు కార్యకర్తలు, సామాన్యులను కలిసి అర్జీలు స్వీకరించండి. కార్యకర్తల నుండి ఫీడ్బ్యాక్ తీసుకోండి.
కార్యకర్తల నుంచి చిన్న చిన్న సమస్యలను పరిష్కారం ఇవ్వండి. కార్యకర్తలు చాలా చక్కగా పార్టీ కోసం 100% పనిచేస్తారు. కార్యకర్తలు మిమ్మల్ని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుంటారు. అంటే ఈ పంపించిన వ్యక్తి వైఎస్ఆర్ అభిమాని అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఆయన చేసిన సూచనలను సీరియస్గా పరిగణలోకి తీసుకోవాలంటే అధికారంలో ఉన్న వారి చుట్టూ కోటరీ అనండి, క్యాకస్ అనండి చుట్టూరు చేరతారు, భజన పరులు చేరతారు. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో వారికి తెలియనిరుతారు. వైసీపీ విషయంలో ఖచ్చితంగా అదే జరిగిందన్న అభిప్రాయం కార్యకర్తల్లో ఉంది, చోటామోటా నాయకుల్లో ఉంది. ఈ పరిస్థితిని చక్కదిద్దుకుంటే భవిష్యత్తు బాగుంటుంది.